మూడవ సంతానం కలిగితే 30,000 ఇస్తామన్న చంద్రబాబు మాటలను నమ్మి తల్లిదండ్రులు మోసపోవద్దని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు. విద్యార్థుల తల్లులకు అమ్మఒడి డబ్బులే సక్రమంగా ఇవ్వని చంద్రబాబు మూడవ కాన్పుకు 30,000 ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ఆలయాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెల్లంపల్లి కూటమి ప్రభుత్వంలో ఆర్య వైశ్యులను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఆర్య వైశ్యులను ఓటు బ్యాంకులా వాడుకుని ఇప్పుడు పక్కన పెట్టారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్య వైశ్యులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన చూసుకుంటే కనుక ఎక్కడో కూడా ఆర్య వైశ్యులకి ప్రాముఖ్యత ఇవ్వడం కానివ్వండి, ఆర్య వైశ్యుల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటారు తప్ప ఎక్కడో కూడా వారికి సరైన స్థానం కల్పించిన పరిస్థితి అయితే కనపట్టలేదు. ఏదో ఒక మంత్రి ఇవ్వాలి కదని చెప్పి ఒక వ్యక్తికి మంత్రి ఇవ్వడం, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి కదా అని చెప్పి టికెట్ ఇచ్చి చేతులు తుడిపోయే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో కనబడేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలా కాదు. ఆర్య వైశ్యులు అంటేనే సమాజానికి మేలు చేసేవాళ్ళు, సమాజానికి సహాయం చేసేవాళ్ళు ఒక ఆలోచనతో అన్ని చోట్ల కూడా ఎక్కడ అవకాశం ఉంటే అలా రాజకీయంగా అవకాశం కల్పించారు. అదేవిధంగా వాళ్ళకి అధికారంగా కావచ్చు, వారికి గౌరవం ఇచ్చే దాంట్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారని చెప్పడానికి 2019 నుంచి 24 పరిపాలన మీ అందరికీ కూడా నిదర్శనంగా తెలియపరచుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి, ఈ బాబు మాటలు నమ్మి మరొక బాబుకు జన్మనిచ్చినావా చెడిపోతావురా నాయన అంటారు ఆయన. కారణం, మూడవ సంతానం కలిగినప్పుడు 30,000 ఇస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి 3 ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఇయ్యడు. అందులో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం తల్లిదండ్రులు ఒకటి ఉంది. మూడవ సంతానం కంటే 30,000 అక్కడే చిన్న అండర్లైన్ చేసుకోవాలా. కాన్పు వరకే ఆ లెక్క. ఏం చెప్పినా కాన్పు వరకే, ప్రతి ఏటా కాదు తల్లిదండ్రులారా. మూడవ బిడ్డకు ప్రతి సంవత్సరం 30,000 ఇస్తా అని చెప్పలే ఆయన. నువ్వు కన్య రోజు మాత్రం 30,000 ఇస్తాడట, మిగతా సంబంధం లేదంట. నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని, అట్లొద్దయ్యా, పుట్టిన ప్రతి పిల్లవానికి నువ్వు ఒక 50 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని పేరుతో బాండ్ తల్లిదండ్రులకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మెయింటెనెన్స్కి మన అర్హతను బట్టి మనకి ఉద్యోగం ఇస్తానని చెప్పి గ్యారంటీ, ఇవన్నీ ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ చేసి ఒక జీవో ఇచ్చి, ఏ ప్రభుత్వాలు మారినా ఈ జీవోలు మారకూడదని చెప్పి తల్లిదండ్రులకు నువ్వు అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి.